హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. లంచ్ బాక్స్కైనా వీకెండ్ స్పెషల్గా సెలబ్రేషన్ చేసుకునేటప్పుడైనా రొటీన్గా చేసుకునే అన్నం కూరలు కాకుండా ఏదైనా రైస్ రెసిపీస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అందుకోసమే నేను ఒకే వీడియోలో వారానికి సరిపడా రైస్ రెసిపీస్ని ఇటు లంచ్ బాక్సులకైనా అటు వీకెండ్ సెలబ్రేషన్స్కైనా దేనికైనా చక్కగా సూట్ అయ్యేలాగా క్విక్గా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవన్నీ టేస్ట్లో ఒకదానికి మించి ఒకటి ఉంటాయి. ముందైతే కోకోనట్ మిల్క్ పలావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. దీనికోసం ముందుగా తాజా కొబ్బరిని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసి ఏదైనా ఒక మెజరింగ్ కప్పు సాయంతో కొలుచుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న కొబ్బరికాయకి 2.5 కప్పుల వరకు కొబ్బరి ముక్కలు వచ్చాయి. ఈ కొబ్బరి ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఆ కొబ్బరి నీళ్ళను కూడా నలకలు లేకుండా శుభ్రంగా ఫిల్టర్ చేసేసుకొని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్నాను. నేను తీసుకున్న కొబ్బరికాయకి 1/2 కప్పు కొబ్బరి నీళ్ళు అయితే వచ్చాయి. దాంతోనే దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో పల్చని కాటన్ క్లాత్లో ఒకసారి వడగట్టి కొబ్బరి పాలు తీసేసుకొని ఆ మిగిలిన కొబ్బరి మిశ్రమాన్ని కూడా తిరిగి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసి ఇంకొక 2.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఇంకొకసారి కొబ్బరి పాలు పిండుకున్నాను. నేను తీసుకున్న కొబ్బరి ముక్కలు 2.5 కప్పులు ఉన్నాయి కాబట్టి సేమ్ అంతే క్వాంటిటీలో వాటర్ని కూడా యాడ్ చేసేసి కొబ్బరి పాలు పిండుకున్నాను. అప్పుడైతే ఫ్లేవర్ ఎక్కువగా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ కొబ్బరిని కొబ్బరి నీళ్ళతో ఒకసారి నార్మల్ వాటర్తో కలిపి ఒకసారి ఇట్లా 2 సార్లుగా గ్రైండ్ చేసేసుకున్నామంటే కొబ్బరిలో ఉండే ఫ్లేవర్ అంతా ఇలా కొబ్బరి పాలలోకి వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ పలావ్ ప్రిపరేషన్ చూసేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి 3 స్పూన్ల నూనెతో పాటు 1 టేబుల్ స్పూన్ మాత్రమే నెయ్యిని యాడ్ చేసేసుకొని పలావ్ కోసం అవసరమైన 2 పలావ్ ఆకులు, చెక్క, లవంగ, యాలకులతో పాటు ఒక మరాఠీ పువ్వును కూడా యాడ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ షాజీరా కానీ లేదా సోంపును కానీ యాడ్ చేసేసి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, 4-5 పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ చీలికల్ని కూడా యాడ్ చేసేసి ఇవి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసేసుకోవాలి. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుంది. మెత్తగా ఏం మగ్గాల్సిన అవసరం లేదు. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లగడ్డ ముక్కలతో పాటు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడితో పాటు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి జస్ట్ ఒక 3-4 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. అది కూడా సన్నని మంట మీద మగ్గనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే అడుగంటిపోతుంది, టేస్ట్ అస్సలు బాగోదు. కాబట్టి సన్నని మంట మీద ఇలా జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయినాక స్ట్రైన్ చేసి పెట్టుకున్న 3 కప్పుల కొబ్బరి పాలను కూడా యాడ్ చేసేసి ఒకసారి గరిటతో మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక పొంగు రానివ్వాలి. 1/2 కప్పు కొబ్బరి నీళ్లు, 2.5 కప్పుల నార్మల్ వాటర్ని యాడ్ చేసేసి కొబ్బరి పాలు తీసుకున్నాం కాబట్టి మనకి 3 కప్పుల చిక్కటి కొబ్బరి పాలు అయితే వచ్చాయి. మీరు అంతకన్నా ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకున్నారనుకోండి పాల చిక్కదనం కాస్త తగ్గుతుంది, టేస్ట్ కూడా కొంచెం లైట్గా వస్తుంది. కాబట్టి మీరు యాడ్ చేసుకునే కొబ్బరి పాల చిక్కదనాన్ని బట్టి ఈ పలావ్ టేస్ట్ అయితే వస్తుంది. అది మాత్రం అస్సలు మర్చిపోకండి. 3 కప్పుల కొబ్బరి పాలకి 1.5 కప్పుల బియ్యాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. అదే పలావ్ బియ్యం అనుకోండి 2 కప్పుల వరకు యాడ్ చేసేసుకోవచ్చు. ఇది కాస్త దగ్గర పడ్డాక కొన్ని ఫ్రోజన్ బఠానీలు, 1 రెమ్మ కరివేపాకుతో పాటు కాస్త కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ రానివ్వండి. అంతే, గుమగుమలాడే కొబ్బరి పాల పలావ్ తయారైపోతుంది. దీంట్లో ఇంకా ఏ మంచింగో అవసరం లేదు. అచ్చంగా అలాగే తిన్నా సూపర్ ఫ్లేవర్గా, సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం కొబ్బరి పాలు పిండుకున్నాక మిగిలిన కొబ్బరి పిప్పిని కూడా పడేయాల్సిన అవసరం ఏం లేదండి. దాన్ని చక్కగా ఎండబెట్టి స్టోర్ చేసేసుకున్నామంటే చట్నీల్లోకి, కర్రీస్లోకి చక్కగా వాడుకోవచ్చు. చూసారా, పలావ్ ఒక్క విజిల్కే ఎంత చక్కగా కుక్ అయిపోయి పొడి పొడిగా వచ్చేసిందో. మీ దగ్గర ఉంటే కనుక కాసిన ఉల్లికాడల్ని కూడా యాడ్ చేసుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. నా దగ్గర లేవండి, అందుకే నేను యాడ్ చేసుకోలేకపోయాను. చూసారా ఎంత ఎమ్మీగా సూపర్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా. మరి ఇలాంటి పలావ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పిల్లలు కూడా ఈజీగా చేయగలిగే సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ బటర్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది. ఒక్క స్వీట్ కార్న్ ఉంటే చాలు, 4గురికి సరిపడా రైస్ని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. బటర్ కాంబినేషన్తో చేసే ఈ రైస్ హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందాం. ఈ రైస్ చేసుకునే ముందుగా మనం తాజాగా ఉండే స్వీట్ కార్న్ని పీల్ తీసేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి.
గింజలు కూడా బాగా లావుగా ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక రోస్టింగ్ నెట్ సాయంతో సన్నని మంట మీదే అన్ని వైపులా తిప్పుకుంటూ దోరగా కాలనివ్వాలి. ఇంత ప్రాసెస్ ఎందుకు, డైరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారేమో. స్వీట్ కార్న్ని ఇలా కాల్చి చేసుకుంటేనే రైస్ మరింత రుచిగా ఉంటుంది. కాబట్టి నేను ఇలా సన్నని మంట మీదే కాస్త రోస్ట్ చేసుకున్న తర్వాత రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. మరీ నల్లగా అయిపోయేలా కాకుండా ఇట్లా కాస్త దోరగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినాక ఈ స్వీట్ కార్న్ని గింజలు వలిచి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఈ రైస్ని ఇద్దరి కోసమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను తీసుకున్న స్వీట్ కార్న్లో హాఫ్ మాత్రమే గింజల్ని వలిచి పక్కన పెట్టుకున్నాను. రైస్ని ప్రిపేర్ చేసుకునే ముందుగా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు కడాయి హీట్ అయినాక 3 వరకు బటర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. హోమ్ మేడ్ బటర్ అయితే 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం మెల్ట్ అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగుని యాడ్ చేసేసి సన్నని మంట మీదే దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా మాత్రమే ఫ్రై చేసుకోవాలి, పూర్తిగా అయితే అస్సలు ఫ్రై చేయకూడదు. ఇప్పుడు దీనిలో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీనికోసం అయితే నేను మీడియం క్యారెట్ని సగం వరకు కట్ చేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి, పూర్తిగా కాదు, కొంచెం మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న సగం స్వీట్ కార్న్ గింజలతో పాటు కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ స్వీట్ కార్న్ని ఆల్రెడీ కాల్చుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, వెంటనే మగ్గిపోతాయి. అలా అని హై ఫ్లేమ్ మీద హడావిడిగా ఫ్రై చేసేసుకోకుండా సిమ్లోనే కొద్దిసేపు ఫ్రై చేయండి. అప్పుడు బటర్ ఫ్లేవర్ అంతా స్వీట్ కార్న్కి బట్టి బాగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుతో పాటు ఒక చిటికెడు మిరియాల పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ అయ్యే వరకు జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రైస్ మరింత కలర్ఫుల్గా కనిపించాలంటే ఫ్రోజన్ బఠానీలు కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అవైలబిలిటీలో లేవు కాబట్టి నేను వేయట్లేదు. మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇది చక్కగా మిక్స్ అయిపోయినాక ఫైనల్గా కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దీన్ని మనం మెయిన్గా స్వీట్ కార్న్తో బటర్తో చేసుకుంటున్నాం కాబట్టి స్పైసీనెస్ అయితే కాస్త తక్కువగానే ఉంటుంది. పిల్లలకైతే డైరెక్ట్గా ఇలాగే పెట్టచ్చు. పెద్దవాళ్ళు మాత్రం దీంట్లో కాస్త చిల్లీ సాస్ వేసుకొని తింటే మరింత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరో రైస్ రెసిపీ వచ్చేసి సింపుల్గా పన్నీర్తో చేసి చూపిస్తాను. లంచ్ బాక్స్కైనా వీకెండ్ సెలబ్రేషన్స్కైనా సూపర్గా సూట్ అవుతుంది. ఇక టేస్ట్ విషయానికి వస్తే ఒక్కసారి ట్రై చేశారంటే చాలు, ఇదే మీ ఫేవరెట్ రైస్ రెసిపీ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరి ప్రిపరేషన్ కూడా సింపుల్గానే అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా ఈ గార్లిక్ పన్నీర్ మటర్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ క్విక్గా చూపించేస్తాను రండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న 2 పెద్ద సైజు టమాటా ముక్కల్ని వేసుకొని దీంతో పాటు పొట్టు ఒలిచిన 10-15 వరకు వెల్లుల్లి రెమ్మల్ని తీసుకోండి. ఈ రైస్ రెసిపీలో అల్లం అస్సలు వాడము. ఇది పూర్తిగా వెల్లుల్లి ఫ్లేవర్తోనే ఉండాలి కాబట్టి కేవలం వెల్లుల్లిపాయలు మాత్రమే వేసుకుంటున్నాను. దీంతో పాటు రుచికి సరిపడా కారము, ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసేసి ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం వేయించి పొడి చేసి పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి మెత్తని పేస్ట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న కడాయిలో 2 బటర్ క్యూబ్స్ని కాస్త ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకొని సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో నెయ్యినైనా వాడుకోవచ్చు. పిల్లలు కొంతమంది పాలు తాగకుండా బాగా మారం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పాలల్లో ఉండే కాల్షియం అంతా లభించాలంటే పన్నీరు బెస్ట్ చాయిస్. కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి పన్నీర్తో చేసిన ఇలాంటి రైస్ రెసిపీస్ ఇంకా కర్రీస్ ఖచ్చితంగా పెట్టాలి. అందులోనూ కొంతమందికి వీకెండ్స్ అంటే చాలు ఏదో ఒక స్పెషల్ ఉండి తీరాలి. అలాంటి వాళ్ళకి మనం ఎక్కువ శ్రమ పడకుండా వెరైటీగా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ గార్లిక్ పన్నీర్ మటర్ ఫ్రైడ్ రైస్ పెట్టామనుకోండి, వాళ్ళకి వెరైటీ రెసిపీస్ తిన్నట్లుగా ఉంటుంది. మంచి హెల్దీ ఫుడ్ పెట్టిన సాటిస్ఫాక్షన్ మనకే ఉంటుంది. ఎలాగో దీన్ని సన్నని మంట మీద కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది చక్కగా కుక్ అయ్యే లోపల మనం పన్నీర్ క్యూబ్స్ని కూడా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే పన్నీర్ని మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే కాస్త చిన్న సైజులో అయినా లేదా పెద్ద సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. దీంతో పాటు 1 కప్పు ఫ్రోజన్ బఠానీలు కానీ లేదా తాజా బఠానీ కాయలు కానీ వేసేసుకొని ఒక ఫుల్ లెమన్ జ్యూస్ అంతా పిండుకోవాలి. నేను తీసుకున్న లెమన్ అయితే మీడియం సైజులోనే ఉంది. పెద్ద సైజు లెమన్ అయితే సగం చెక్క సరిపోతుంది. లెమన్ జ్యూస్ పిండుకున్నాక దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సన్నని మంట మీదే కొద్దిసేపు ఉడికించుకోవాలి. గార్లిక్ ఫ్లేవర్ అంతా పన్నీర్కి ఇంకా బఠానీలకి బాగా పట్టే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి బటర్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.
ఇలా చేయడం వల్ల గార్లిక్లో ఉండే ఫ్లేవర్తో పాటు స్పైసెస్ అన్నీ కూడా పన్నీర్ ముక్కలకి బాగా పట్టి పన్నీర్ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. చాలామంది పన్నీర్ చప్పగా ఉంటుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ రైస్ రెసిపీలో మాత్రం పన్నీర్ ముక్కల్ని అడిగి మరీ వేయించుకుంటారు. అంత బాగుంటుంది ఈ రైస్లో పన్నీరు. ఇప్పుడు మనం తీసుకున్న స్పైసెస్కి గ్రేవీకి సరిపడా రైస్ని యాడ్ చేసేసుకొని చిదిరిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోవాలి. రెగ్యులర్గా మనం తినే ఫ్రైడ్ రైస్కి కాస్త భిన్నంగా పన్నీర్తో మంచి స్పైసీగా హెల్దీగా టేస్టీగా ఉండే ఈ రైస్ రెసిపీని పిల్లలే కాకుండా పెద్దలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేశారంటే చెప్తున్నాను కదా, కంపల్సరీగా మీ ఫేవరెట్ ఇదే అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నామంటే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. దీనికి కాంబినేషన్గా కుర్మా కానీ షార్వా కానీ లేదా సాస్తో కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా వేడిగా ఉన్నప్పుడు ఉత్తదే తినేస్తాను. ఈ వీకెండ్కి మీరు కూడా ఈ రైస్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ప్రతి ముద్దలోనూ పన్నీర్ని బాగా ఎంజాయ్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చలికాలంలో మనకి క్యాలీఫ్లవర్ చాలా ఎక్కువగా దొరుకుతుంది. బాగా ఫ్రెష్గా కూడా ఉంటుంది కాబట్టి ఈ క్యాలీఫ్లవర్తో లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. దీనికి నేను వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మనకి ఇంట్లో అవైలబిలిటీలోనే ఉంటాయి కాబట్టి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా కడాయిలో కాస్త ఆయిల్ హీట్ అయినాక సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగుని వేసి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 or 2 minutes ఫ్రై అయినాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కల్ని వేసేసి మీడియం ఫ్లేమ్ మీద 1 or 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు మీకు అవైలబిలిటీలో ఉంటే కనుక గ్రీన్ పీస్ కానీ లేదా ఫ్రెంచ్ బీన్స్ కానీ వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర 2 లేవు, అందుకే నేనైతే స్కిప్ చేసేసాను. మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఇవిలా కాస్త మగ్గినాక మనం వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి నిమిషం పాటు తెరలించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా దీంట్లోనే వేసేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని 2-3 నిమిషాల సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం సేపు మగ్గించుకోవాలి. మామూలుగా ఫ్రైడ్ రైస్ అనగానే బోలెడని సాసులు వేస్తూ ఉంటాం కదా, కానీ నేను అలా సాసులు ఏమీ వాడకుండా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే విధంగా ఈ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. కాబట్టి మీకు లంచ్ బాక్స్కి చేసుకోవడానికైనా ఈవెన్ డిన్నర్లోకైనా సరే చాలా సింపుల్గా ఫాస్ట్గా ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో మీ స్పైసీనెస్కి తగినంత కారము, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కాస్త జీలకర్ర పొడి, 1/2 tablespoon ధనియాల పొడి, 1/2 tablespoon గరం మసాలా కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని మనం ఆల్రెడీ హాట్ వాటర్లో ఒక తెరలు వచ్చిన తర్వాత తీసుకున్నాం కాబట్టి ఈ క్యాలీఫ్లవర్ తొందరగానే ఫ్రై అయిపోతుంది. కాబట్టి కొంచెం సేపు ఫ్రై అవ్వగానే ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఈ స్పైసెస్ అన్నీ కూడా క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టి ఆయిల్ కాస్త పైకి తేలుతుంది. అప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసి మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని రైస్ అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. క్యాలీఫ్లవర్తో రెగ్యులర్గా చేసుకునే కర్రీసే కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలా ఫ్రైడ్ రైస్ కూడా చేసుకొని లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు. దీంట్లో గ్రీన్ పీస్ కానీ బీన్స్ కానీ ఉంటే మరింత కలర్ఫుల్గా కనిపించేది. ఇప్పుడు ఇక ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా అన్ని ఇంట్లో ఉన్న మసాలాలతోనే ఎటువంటి సాస్లో యాడ్ చేసుకోకుండా చాలా సింపుల్గా క్విక్గా ఈ క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ తయారైపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఆవకాయతో చేసిన రైస్ రెసిపీ. సూపర్ టేస్టీగా ఉండే పెళ్ళిళ్ళ స్పెషల్ ఆవకాయ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రెసిపీ అయితే ఎంత క్విక్గా అయిపోతుందో అంతే టేస్టీగా ఉంటుంది. ఒంట్లో ఓపిక లేనప్పుడు లంచ్ బాక్స్ చేయడానికైనా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే నిమిషాల్లో తయారు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈ రైస్ని తయారు చేయడానికి ముందుగా కడాయిలో 3 tablespoons ఆయిల్ వేసుకొని హీట్ అయినాక కొన్ని వేరుశనగపప్పు వేసి దూరగా వేగించుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే లోపల దాకా చక్కగా ఫ్రై అయ్యి టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వేసుకొని సన్నని మంట మీదే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ఒంట్లో ఓపిక లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలనుకోండి, ఇలా నిమిషాల్లో ఆవకాయ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆవకాయ రైస్ అయితే చల్లగా పోయినా కానీ టేస్టీగానే ఉంటుంది. డైరెక్ట్గా తినే ఆవకాయ అన్నము చల్లారినాక కాస్త గొంతు పట్టేసినట్టుగా ఉంటుంది. అదే ఆవకాయ రైస్ అనుకోండి అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా గంటలు గడిచినా కానీ టేస్టీగా ఉంటుంది.
స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా పోపు అంతా చక్కగా ఫ్రై అయినాక 2 ఎండుమిర్చి, కాస్త ఇంగుతో పాటు ఒక కరివేపాకు రెమ్మ, 2 పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసేసి ఇవి కూడా సన్నని మంట మీదే చక్కగా ఫ్రై అయినాక మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఆవకాయని కూడా పోపులో వేసేసి దాంతోపాటు చిటికెడు పసుపును కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆవకాయని కూడా పోపులో బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటేనే ఆవకాయ అన్నం మరింత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఆవకాయ వేసిన వెంటనే అన్నాన్ని వేయకుండా ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయినాక కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి. అప్పుడే మనం ఆవకాయ అన్నంలో ఎక్స్ట్రాగా వేసిన పచ్చిమిర్చికి, ఎండుమిర్చికి బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా స్పైసీగా తినే వాళ్ళైతే డైరెక్ట్గా ఇలాగే తినొచ్చు. లేదంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే ఆవకాయ రైస్ మరింత కమ్మగా ఉంటుంది. దీంతో పాటు అవైలబిలిటీలో ఉంటే కాస్త కొత్తిమీర తరుగుడు కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా ఆవకాయ రైస్ తయారైపోతుంది. ఒంట్లో ఓపిక లేనప్పుడు లంచ్ బాక్స్కైనా, డిన్నర్కైనా, లంచ్కైనా సరే దేనికైనా సరే నిమిషాల్లో సూపర్ క్విక్గా ఈ రెసిపీని తయారు చేయొచ్చు. మనమే కాదండి, పిల్లలు కూడా చిటికలో ఈ రెసిపీని తయారు చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో సింపుల్ రైస్ రెసిపీ. చలికాలంలో ఇంకా వర్షాకాలంలో పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఒక్కోసారి విపరీతమైన గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, జలుబు, దగ్గు లాంటివి తరచుగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తినడానికి రుచిగానే కాకుండా గొంతుకి హాయిగా మంచి రిలాక్సేషన్గా చేయడానికి సింపుల్గా ఉండే ఈ వాము రైస్ని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి రిలీఫ్గా కూడా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 4-5 టేబుల్ స్పూన్స్ పల్లీల్ని వేసి సన్నని మంట మీదే దోరగా వేగనివ్వాలి. ఇవి కాస్త దోరగా వేగినాక పోపు కోసం 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర ఇంకా పచ్చిశనగపప్పును కూడా వేసుకొని వాటిని కూడా సన్నని మంట మీద ఎర్రగా వేపుకోవాలి. పల్లీలను కూడా పోపుతో పాటు వేసామనుకోండి, పోపు దినుసులేమో తొందరగా ఫ్రై అయిపోతాయి. పల్లీలు కాస్త లావుగా ఉంటాయి కాబట్టి సరిగ్గా ఫ్రై అవ్వకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి పల్లీల్ని ముందుగా వేసి వేగించుకున్న తర్వాతే మిగతా పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి చక్కగా ఎర్రగా వేగిన తర్వాత 1 లేదా 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవి చక్కగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన వాముని 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని చక్కగా నలుపుకొని పోపులో వేసుకోవాలి. నేను ఈ వాము రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 2 కప్పుల అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నాను. కప్పుకి 150 గ్రామ్స్ దాకా బియ్యం పడతాయి. ఇప్పుడు దీనిలో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని అవి కూడా సన్నని మంట మీదే ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయినాక దీంట్లో మన స్పైసీనెస్కి తగినన్ని పచ్చిమిర్చితో పాటు 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పోపులో ఎండుమిర్చిని వేసుకున్నాము. దాంతోపాటు మనం ప్రిపేర్ చేస్తుంది వాము రైస్ కాబట్టి వాము కాస్త ఘాటుగానే ఉంటుంది. దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు చిటికెడు పసుపు కూడా వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ అన్నీ పూర్తిగా ఫ్రై అయ్యే వరకు సన్నని మంట మీద వేగించుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ చక్కగా మగ్గినాక మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని సన్నని మంట మీదే చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాము ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా అని విపరీతంగా వాము వేసేయకూడదు. 100 గ్రాముల బియ్యానికి 1/2 టేబుల్ చొప్పున మాత్రమే వాముని యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి వాము రైసు మంచి ఫ్లేవర్తో ఎక్కువ ఘాటు లేకుండా కమ్మగా ఉంటుంది. లేదు మాకు ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక పచ్చిమిర్చి క్వాంటిటీని తగ్గించుకొని వాము క్వాంటిటీని పెంచుకోండి. అప్పుడైతేనే పిల్లలు, పెద్దలు అందరూ హాయిగా తినగలుగుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చేయడానికి సింపుల్గా, తినడానికి హాయిగా ఉండే ఈ వాము రైస్ని మనం లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ హడావుడి అప్పుడు చాలా సింపుల్గా, క్విక్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.